ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం కావాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయను కోరారు. న్యూఢిల్లీలోని నిర్మాణ భవన్లో ఉన్న కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఆమె కేంద్ర మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి విడుదల రజని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి పలు విషయాలను చర్చించారు. పలు అంశాలపై వినతి పత్రాలు అందించారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ పాడేరు, మచిలీపట్నం, పిడుగురాలలో మెడికల్ కళాశాలల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయని, ఇప్పుడు ఈ 3 చోట్ల కళాశాలల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. గతంలో ఏపీలో 13 జిల్లాలు ఉండేవని, జనాభా అత్యధికంగా పెరిగిపోయిన నేపథ్యంలో పరిపాలన సౌలభ్యం కోసం ఇప్పుడు 26 జిల్లాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. ప్రతి జిల్లాలోనూ కనీసం ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారని చెప్పారు. కృష్ణబాబు గారు అలాగే వారితో పాటు మన స్టేట్ నుంచి మన డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ అయిన డాక్టర్ రాఘవేంద్ర గారు, అలాగే ఏపీ వివిపి కమిషనర్ డాక్టర్ వినోద్ గారు, అలాగే ఏపీ ఎంఎస్ఐడిసి మురళీధర్ రెడ్డి గారు వీళ్ళు రావటం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే ముస్తఫా గారు, అలానే మనతో పాటు వేదిక మీద ఉన్నటువంటి మన లక్ష్మణ్ రెడ్డి గారు, జన చైతన్య లక్ష్మణ్ రెడ్డి గారు అంటుంటాం, అలాగే మధ్య విమోచన కమిటీ సభ్యులు చైర్మన్ అయినటువంటి వారు, అలాగే దీంతో పాటు వచ్చినటువంటి ఇతర అధికారులు, అలాగే జీజీహెచ్ సూపరింటెండెంట్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఓడీలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు మన జీజీహెచ్ హాస్పిటల్ ఫంక్షనాలిటీ, హాస్పిటల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏమైతే ఉన్నాయో, అలాగే హాస్పిటల్కి వచ్చినటువంటి పేషెంట్స్కి ఇస్తున్నటువంటి హాస్పిటాలిటీ, వన్స్ ద పేషెంట్ వచ్చారంటే ఏం స్టెప్స్ తీసుకుంటున్నాము, ఎలా వాళ్ళని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి వాళ్ళు ఎలా ప్రొసీడ్ అవుతున్నారు, ఆ ప్రొసీజర్స్ ఏంటి, కన్వీనియంట్గా ఉన్నాయా లేవా. సో ఈ బేసిక్ నీడ్స్ ఏదైతే ఉన్నాయో, ఎప్పుడైతే ఒక పేషెంట్ లోపలికి వస్తాడో ఏం జరుగుతుంది, వార్డ్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఏ విధంగా ఫంక్షనింగ్ అవుతుందనే దాని మీద ఈరోజు కొన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మన జీజీహెచ్లో తిరిగి ప్రత్యేకంగా ఏదైనా కన్సర్న్స్ వచ్చినప్పుడు ఆన్ స్పాట్ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ మన టీమ్స్ వీళ్ళందరూ కూడా వచ్చారు. కాబట్టి దెన్ అండ్ దేర్ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని డిస్కస్ చేస్తూ అండ్ వీటన్నిటినీ కూడా ఇంప్రూవ్మెంట్, ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేస్తూ ఈ హాస్పిటాలిటీకి సంబంధించి అంటే ఏమైనా మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు చాలా కన్సర్న్స్ తెలియజేశారు. ఎస్, దో వీ హ్యావ్ కన్సర్న్స్, అయినప్పటికీ మీరందరూ కూడా ఒక సెల్ఫ్లెస్ వర్క్స్ చేస్తూ గుడ్ డెలివరెన్సెస్ ఇస్తూ ఉన్నారు. సో దీంట్లో ఏవైతే మనము వచ్చినప్పుడు మనం చూసినటువంటి సిచ్యువేషన్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇంకొంచెం అప్లిఫ్ట్ చేస్తూ ఆ సిచ్యువేషన్స్ని ఇంకా ఎలా బెటర్మెంట్ మనం చేసుకోగలుగుతామో, దానికి ఏమి ఫెసిలిటీస్ కావాలి, ఇంకెలా అయితే బాగా చేయగలుగుతాము, వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా నెక్స్ట్ 3 months అట్లీస్ట్ మంత్లీ రివ్యూ ఒకటి పెట్టుకుందాము. అంటే జూమ్ కాన్ఫరెన్స్లోనే మీరేం రావాల్సిన అవసరం లేదు, జూమ్ కాన్ఫరెన్స్లోనే అట్లీస్ట్ మీరు ఏదైతే షార్ట్ కమింగ్స్ చెప్పారో May 30th స్టాఫ్ షార్ట్ కమింగ్స్ డెఫినెట్లీ సార్ట్ అవుట్ అయిపోతాయని అనుకుంటున్నాను. ఎందుకంటే దట్ ఈస్ ద టార్గెట్ గివెన్ బై ద సీఎం. సో దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒకసారి ఈ వీక్లోనే మీరు ప్రిన్సిపాల్ గారు అలాగే హెచ్ఓడీస్ కూర్చుని మేము నాడు నేడు కింద ఏదైతే ప్లాన్ చేశామో అది ఓకేనా, అందులో ఏమైనా మోడిఫికేషన్స్ కావాలా, ఎక్విప్మెంట్ అవైలబిలిటీ మీరు అడిగిన దాన్ని అన్నీ కవర్ అయినాయా లేదా, అందులో టాప్ ప్రయారిటీలో ఫస్ట్ ఫేజ్లో కొనాల్సిన ఎక్విప్మెంట్ లిస్టు ఇవి కనుక మీరు ఈ వీక్లో కంప్లీట్ చేయగలిగితే కనుక ఇమీడియట్గా ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేద్దాము. అట్లీస్ట్ ప్రొక్యూర్మెంట్ మీ అందరూ తెలిసిందే 2-3 months పడుతుంది. సో ఈ ప్రొక్యూర్మెంట్ కనుక కంప్లీట్ చేసి అట్లీస్ట్ ఉన్న స్పేస్లో ఎక్విప్మెంట్స్ అండ్ అది షార్టేజ్ కనుక కవర్ చేయగలిగితే డెఫినెట్లీ కొంత సిచ్యువేషన్ బెటర్ అవుతుంది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అదే మన మినిస్టర్ గారు చెప్పారు,
ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఈ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ అంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అండ్ కాలేజ్ టీచింగ్ హాస్పిటల్స్లో ఎగ్జిస్టింగ్ టీచింగ్ హాస్పిటల్స్లో ప్రయారిటీ బేసిస్ మీద నాడు నేడు